వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు నమోదు చేసుకున్నటువంటి కార్యకర్తలు, సో వాళ్ళలో ఎవరైనా దురదృష్టవశాత్తు ప్రమాదంలో చనిపోతే వారి కుటుంబాల దగ్గరికి వెళ్ళి జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మరి ఇన్సూరెన్స్ డబ్బులు 5 లక్షల రూపాయల చెక్కును వారి కుటుంబాలకి వారే నేరుగా అందజేస్తారు. ఇది జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఒక గొప్ప ఆలోచన, నిర్ణయం అనుకోవచ్చు. ఎందుకంటే చాలామంది అంటే గ్రామాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 100కి కనీసం 10 నుంచి 20 మంది కూడా ఇన్సూరెన్స్ చేసుకోరు అనేటువంటి మాట వాస్తవం. ఎందుకంటే వారిలో అవగాహన చాలా తక్కువగా ఉంటుంది. కానీ రాజకీయాల మీద గ్రామాల్లో మక్కువ ఎక్కువ ఉంటుంది. క్రియాశీలక సభ్యత్వాలు చేయాలని, చేపించాలనేటువంటి ఆతృత అన్ని రాజకీయ పార్టీలకి అనుకూలంగా ఉండేటువంటి ఓటర్లకి, సామాన్య ప్రజానీకానికి కూడా ఉంటుంది. అయితే ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు మాత్రం వారి ఓటర్లకి, వారి యొక్క కార్యకర్తలకి క్రియాశీలక సభ్యత్వాలు చాలా దగ్గరుండి మరి చేపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే దురదృష్టవశాత్తు ఆ క్రియాశీలక సభ్యత్వాలు చేసుకున్న వారు ఎవరైనా సరే రోడ్డు ప్రమాదంలో మరణిస్తే ఆ కుటుంబ సభ్యులని కలిసి వారికి దగ్గరుండి చెక్కును అందించేటువంటి ఒక కార్యక్రమం జనసేన పార్టీ చేస్తుంది. ఇది నిజంగా చాలా గొప్ప కార్యక్రమం అని చెప్పుకోవచ్చు. ఇకపోతే గత 2-3 రోజుల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో అనేక జిల్లాల్లో జనసేన పార్టీకి సంబంధించినటువంటి క్రియాశీలక సభ్యత్వాలు నమోదు చేసుకొని దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించినటువంటి వారి కుటుంబాలని ఫైండ్ అవుట్ చేసి వారి ఇళ్లకు వెళ్ళి మరి జనసేన పార్టీ తరపు నుంచి నాయకులు 5 లక్షల రూపాయల చెక్కును అందజేస్తున్నారు. ఇకపోతే ఈరోజు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా మరి ఆ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు నమోదు చేసుకొని రోడ్డు ప్రమాదంలో మరణించినటువంటి వారి కుటుంబ సభ్యులను కలిసి నాయకులు చెక్కులు ఇస్తున్నటువంటి కార్యక్రమం. అయితే మొదటిసారి ఈ కార్యక్రమానికి ఉమ్మడి గుంటూరు జిల్లాలో పవన్ ఆదేశాలతోటి కిలార్ రోసీ గారు ఇక్కడ రంగంలోకి దిగారు. అంటే ఇటీవల కాలంలో మనం అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేన పార్టీలోకి 2024 ఎన్నికల తర్వాత 4 తాజా మాజీలు జాయిన్ అయ్యారు. ఒకరు మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులైన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, 2 మాజీ శాసనసభ్యులైన కిలార్ రోసీ గారు, 3 మాజీ శాసనసభ్యులైనటువంటి పెండం దొరబాబు గారు, 4 మాజీ శాసనసభ్యులైనటువంటి సామినేని ఉదయభాను గారు. అయితే కొన్ని సందర్భాల్లో వీరికి ఆయా పార్టీల ప్రాధాన్యత సరిగ్గా ఇవ్వటం లేదనేటువంటి ప్రచారాన్ని వీరికి ప్రత్యర్థులుగా ఉన్నటువంటి వారికి మద్దతు ఇచ్చేటువంటి మరి కొన్ని ప్రసార సాధనాలు ప్రచారం చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే వీరిని జనసేన పార్టీ పట్టించుకోవట్లేదని, జనసేన అధినేత వీరిని సరిగ్గా రిసీవ్ చేసుకోవట్లేదని, లేదా వీరికే అసలు జనసేన పార్టీ మీద ఎలాంటి అభిమానం, ప్రేమ లేదని, అసలు ఆ పార్టీలో కొనసాగాలనేటువంటి ఆలోచన వీరికి లేదని, వీరు వెళ్ళిపోతున్నారని, వెళ్ళటానికి డిసైడ్ అయ్యారని, వైసీపీతో టచ్లో ఉన్నారని, ఆల్రెడీ వైసీపీతో మాట్లాడేసుకున్నారని, రేపు వెళ్తున్నారని, ఎల్లుండి వెళ్తున్నారని చెప్పేసి గత 4-5 నెలల నుంచి అయితే విస్తృతమైనటువంటి ప్రచారాన్ని ప్రత్యేకించి ఈ 4 తాజా మాజీల మీద చేసినటువంటి పరిస్థితి. వీరికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గరుండి చేపించారనేటువంటి ఒక ఆవేదన వీరి అనుచరులు, సన్నిహితులు మరి వాపోతున్న పరిస్థితి. ఎందుకంటే వీరందరికీ అంటే ఈ 4కి కూడా రేపొద్దున ఖచ్చితంగా జనసేన పార్టీ తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారు టికెట్ ఇస్తారనేటువంటి అభిప్రాయం ఉంది. ఎందుకంటే పెండం దొరబాబు గారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఆయన కాకినాడ పార్లమెంట్ కింద ఏదో ఒక నియోజకవర్గానికి ఆయనకు అవకాశం కల్పిస్తే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. లేదా రేపొద్దున కాకినాడ ఎంపీగా ఆయన్ని మరి బీఫామ్ ఇచ్చి ఆయన ఎంపీగా నిలబెట్టినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. సో కాబట్టి వీళ్ళు ఎవరైతే కొత్తగా వచ్చినటువంటి 4 ఎవరి సీట్లకైతే అడ్డొస్తారో, ఎవరి నియోజకవర్గాలకైతే అడ్డొస్తారో వాళ్ళే వీరు పార్టీలో జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం మొదలుపెట్టిన పరిస్థితి. ఇకపోతే సరే మిగతా నియోజకవర్గాలు పక్కన పెడితే ఉమ్మడి గుంటూరు జిల్లా చూద్దాం. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఈరోజు జరిగినటువంటి ఈ కార్యక్రమానికి ఎక్కడా తావులు లేకుండా, ఎలాంటి నెగిటివిటీ లేకుండా, ఎలాంటి విమర్శలు లేకుండా దగ్గరుండి మరి ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు గారు దగ్గరుండి మరి కిలార్ రోసీ గారితో కలిసి మరి వారు ఇరువురిని కలుపుకొని పార్టీలో గెలిచినటువంటి కార్యకర్తల్ని, పార్టీలో గెలిచినటువంటి కార్పొరేటర్లని వాళ్ళందరినీ కూడా కలుపుకొని మరి ఎవరైతే క్రియాశీలక సభ్యత్వాలు నమోదు చేసుకొని దురదృష్టవశాత్తు మరణించిన వ్యక్తులు ఉన్నారో వారిని ఫైండ్ అవుట్ చేసి వారి ఇళ్లకు వెళ్ళి మరి వారి చిత్రపటానికి మరి
దగ్గరుండి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చి వారిని పరామర్శించి వారికి జనసేన పార్టీ తరపు నుంచి మరి ధైర్యాన్ని చెప్పి 5 లక్షల రూపాయల చెక్కును అందజేసినటువంటి కార్యక్రమం ఈరోజు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా జరుగుతోంది. సాక్షాత్తు మరి ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఉన్న గాదే వెంకటేశ్వర గారు మరి కిలార్ రోసీ గారిని కలుపుకొని వారి ఇరువురు కూడా కలిసి ఉమ్మడి గుంటూరు జిల్లా మొత్తం కూడా పర్యటన చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక్క తెనాలి నియోజకవర్గం మినహాయించి ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడైతే జనసేన పార్టీకి సంబంధించినటువంటి క్రియాశీలక కార్యకర్తలు మరి చనిపోయి ఉన్నారో ఆయా కుటుంబాలను పరామర్శించారు. అంటే తెనాలి నియోజకవర్గం ఆల్రెడీ జనసేన పార్టీ తరపు నుంచి నాదెళ్ల మనోహర్ గారు శాసనసభ్యులుగా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రిగా ఉన్నారు. సో కాబట్టి ఆ నియోజకవర్గంలో ఈ విధమైనటువంటి దురదృష్టకరమైనటువంటి ఘటనలు జరిగితే ఖచ్చితంగా అది నాదెళ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఇవ్వాలనేటువంటిది పార్టీ నిర్ణయం తీసుకుంది. మిగతా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న మిగతా నియోజకవర్గాలన్నీ కూడా మరి కిలార్ రోసీ గారు అదేవిధంగా గాదే వెంకటేశ్వరరావు గారు వాళ్ళని కలుపుకొని రిమైనింగ్ ఎక్కడైతే ఉమ్మడి గుంటూరు జిల్లాలో జనసేన పార్టీలో మిగతా నాయకులు ఎవరైతే ఉన్నారో మరి స్థానిక సంస్థలు గెలిచిన కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలుపుకొని ఈరోజు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా చెక్కులు పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. అంటే కిలార్ రోసీ గారిని జనసేన పార్టీకి ఆయనకి గ్యాప్ లేదు, జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షుడికి ఆయనకి గ్యాప్ లేదు. సో వాళ్ళిద్దరూ కలిసే వెళ్తున్నారు, వాళ్ళిద్దరూ కలిసే జిల్లా వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు ఈరోజు హాజరయ్యారు. సో కాబట్టి కిలార్ రోసీ గారు వైసీపీతో టచ్లో లేరు, సో కిలార్ రోసీ గారికి వైసీపీలో వెళ్ళాలన్న ఆలోచన లేదు. సో కాబట్టి ఇది గమనించినటువంటి గుర్తించినటువంటి జనసేన అధిష్టానం ఈ విధమైనటువంటి నాయకుల మీద జరుగుతున్నటువంటి దుష్ప్రచారాన్ని గుర్తించినటువంటి జనసేన అధిష్టానం నేరుగా పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ నుంచే వైసీపీలో నుంచి జనసేనలో చేరిన ఆ తాజా మాజీలు ఎవరైతే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, సామినేని ఉదయభాన్ గారు, పెన్నం దొరబాబు గారు, కిలార్ రోసీ గారు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారి స్పెషల్ టీం ప్రెసిడెంట్ టీం అంటారు, ప్రెసిడెంట్ టీం నుంచి వాళ్ళకే స్వయంగా వాళ్ళ ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి మరి మీరు వెళ్ళి దగ్గరుండి మీరు మరి మన జనసేన పార్టీ కార్యకర్తలు ఎవరైతే మరణించారో క్రియాశీలక సభ్యత్వాలు చేసుకున్నారో వారికి చెక్కులు ఇవ్వమని పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారని చెప్పేసి అందరికీ ఫోన్లు చేశారు. ఆ క్రమంలో భాగంగానే కిలార్ రోసీ గారు కూడా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతోటి ఆయన కూడా జిల్లా వ్యాప్తంగా అంటే ఇది జనసేన పార్టీ అధికారిక కార్యక్రమం అనుకోవాలి, ఎందుకంటే ఇది ఆ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమం. ఆ పార్టీ జెండా మోసినటువంటి కార్యకర్తలు దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించినటువంటి ఆ పరిస్థితి, ఆ కుటుంబాలను ఓదార్చాలి, మరి వారికి 5 లక్షల రూపాయల చెక్కును అందించాలి, ఆ కుటుంబానికి ధైర్యం చెప్పాలి. ఇది జనసేన ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం కాబట్టి ఇది ఒక రకంగా చెప్పాలంటే జనసేన పార్టీ అధికారిక కార్యక్రమం. సో కాబట్టి కిలార్ రోసీ గారు కూడా జనసేన పార్టీ అధికారిక కార్యక్రమాలు చురుగ్గా పాల్గొంటున్నారు. సో కాబట్టి ఆయన జనసేన పార్టీలోనే ఉంటారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ తరపు నుంచి మరి జనసేన ఓట్ బ్యాంకు బలంగా ఎక్కడైతే ఏ నియోజకవర్గాలు ఉంటుందో ఆ నియోజకవర్గాలను ఫైండ్ అవుట్ చేసి మరి అధినేతే ఆయన వచ్చే ఎన్నికల్లో దగ్గరుండి మరి పోటీ చేయించేటువంటి పరిస్థితులు కూడా స్పష్టంగా కనపడుతున్నాయని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. సో కాబట్టి వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చినటువంటి తాజా మాజీలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళందరికీ ఇంపార్టెన్స్ ఉంటుంది. వాళ్ళందరినీ కూడా జనసేన అధినేత వారి గౌరవానికి తగ్గట్టుగా వారిని గౌరవంగా చూసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో వారి మీద ఎవరైతే దుష్ప్రచారాలు చేస్తున్నారో అవన్నీ కూడా ఇప్పటికే జనసేన పార్టీ అధిష్టానం దగ్గర పక్కా ఆధారాలతోటి ఈ తాజా మాజీలు అందరూ కూడా వారి యొక్క ఆ గోడును కూడా గతంలో వెళ్ళబోసుకున్నటువంటి పరిస్థితి ఉంది వారికి సంబంధించినటువంటి మధ్యవర్తుల ద్వారా. సో దీనంతటిని కూడా గమనించినటువంటి జనసేన అధినేత అధిష్టానం వాళ్ళకి సముచితమైన స్థానాన్ని కల్పించాలి, వారికి సమాజంలో గౌరవాన్ని కల్పించాలి. సో ఈ విధమైనటువంటి నెగిటివ్ ప్రచారానికి దారి తీసేటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ పరిస్థితులు అసలు కలగకుండానే చేయాలనే ఉద్దేశంతో ఇక నుంచి వీళ్ళందరినీ కూడా పార్టీ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా పవన్ కళ్యాణ్ గారి డైరెక్ట్గా వాళ్ళందరికీ కూడా ఆదేశించినటువంటి పరిస్థితి. సో ఆ ఆదేశాలతోనే కిలార్ రోసీ గారు ఈరోజు ఉమ్మడి గుంటూరు జిల్లా మొత్తం కూడా అధికారిక కార్యక్రమాల్లో భాగంగా ఆయన వెళ్తున్న పరిస్థితి. ఆయనతో పాటు కొంతమంది చూస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉండే ఉగ్ర సీతారామయ్య గారు కూడా, అంటే ఆ ఏటుకూరు ప్రాంతంలో ఒక కార్యకర్త కుటుంబానికి మరి 5 లక్షల రూపాయలు చెక్కులు ఇచ్చినటువంటి ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కూడా జనసేన నాయకులు చేస్తున్నటువంటి ఈ యొక్క మంచి కార్యక్రమం కాబట్టి, కార్యకర్త కుటుంబాన్ని ఆదుకునే కార్యక్రమం కాబట్టి వాళ్ళు కూడా కొన్ని ప్లేసెస్లో కలిసి వచ్చినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనబడుతుంది. సో ఇప్పుడు కనుక ఇక నుంచి అంటే వైసీపీలో జాయిన్ అయినటువంటి జనసేన నాయకులు ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళని మళ్ళీ వీళ్ళు వైసీపీ వైపు చూస్తున్నారు అనేటువంటి ఒక ప్రచారాన్ని క్రియేట్ చేద్దామన్నా కూడా ఇక ఆ క్రియేట్ చేసే వ్యక్తులకి అవకాశం లేకుండా జనసేన అధినేత ఒక వ్యూహాన్ని అయితే రచించినట్టయితే స్పష్టంగా అర్థమవుతుంది.